నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా విశాల ఆంధ్ర పేపర్ చూద్దాం. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ 70% ఆస్తులు కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం. పీపీపీ పేరుతోని వైద్య విద్యకి ఎసరు. సామాన్యులకు అందని వైద్య విద్య రాయితీల పేరుతో వేల కోట్ల దోపిడీ. కార్పొరేట్ మోజులో చంద్రబాబు. మారకపోతే ప్రజల్లో తిరుగుబాటు తథ్యం. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరుబాట. పీపీపీ వ్యతిరేక పోరాట సదస్సులో వక్తలు మాట్లాడారు. నిన్న విజయవాడలో పీపీపీ వ్యతిరేక సదస్సు జరిగింది. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీని ప్రైవేట్కి అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. దానికి ముద్దు పేరు పీపీపీ అని పెట్టారు చంద్రబాబు నాయుడు. ఆ పీపీపీ వలన పేద ప్రజలకు ఉచిత వైద్యం దూరం అయింది. పేద విద్యార్థులు ఎవరైనా మెడికల్ కోర్స్ చేయాలంటే, ఎంబీబీఎస్ చేయాలంటే, డాక్టర్ కావాలి అంటే 3 కోట్లు 4 కోట్లు 6 కోట్లు పెట్టి సీటు కొనుక్కొని చేయలేరు. వాళ్ళకు అవకాశం ఏమిస్తుందంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒక్కటే వాళ్ళకు అవకాశం. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ద్వారాగా మాత్రమే వైద్యులు కాగలుగుతారు. వాళ్ళకి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు, పేదలకు వైద్యాన్ని దూరం చేస్తారు. చేస్తూ డబ్బులున్న వాళ్ళకి సీట్లు అమ్ముకునే కార్యక్రమం చేసి ఆ సీట్లు కొనుక్కొని వైద్యం ఆ కోర్స్ చేసిన, ఎంబీబీఎస్ చేసిన, మెడికల్ కోర్స్ చేసిన డాక్టర్స్ బయటకు వచ్చి మళ్ళీ పేద ప్రజల్ని చంపుతారు. ఇక్కడ వర్తుండి రాడు కదా. మెరిట్తోని వచ్చేవాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోరు. మెరిట్తోని వచ్చే విద్యార్థి, మెరిట్తోని వచ్చే డాక్టరు వైద్యం చేస్తే నాణ్యమైన వైద్యం వస్తుంది. 6 కోట్లు పెట్టి సీటు కొనుక్కొని వైద్య విద్యను చదివే విద్యార్థి ఆయన వచ్చి మళ్ళా పేద ప్రజల్ని చంపాలి. ఇది మొత్తం మీద ఒక సమాజంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పి వక్తలు చెబుతున్నారు. మన కళ్ళకు కనపడుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ని అమ్మే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు అనేది ఆ వక్తల ప్రసంగాల సారాంశం. ఎందుకు అమ్మే కార్యక్రమం అంటే, ఎక్కడ లేని పెట్టుబడుల పేరుతోని ఉర్సా లాంటి ఉత్తుత్త కంపెనీలకి భూములు ఇస్తాను. ఉందో లేదో తెలియదు అది కంపెనీ కూడా. అనేక కంపెనీలకు రాయితీలు ఇస్తాను. నిన్న దీపావళి కానుక చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని నేనేంటని ఓపెన్ చేసి చూస్తే దీపావళి కానుక ఎవరికంటే పారిశ్రామికవేత్తలకట. పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహకాల కోసం 1500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారట దీపావళి కానుక. అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన ప్రోత్సాహకాలు, ప్రజలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల గురించి మాట్లాడలే. 1500 కోట్ల రూపాయలు. ఒకవైపు ఉద్యోగ సంఘాలను నిన్న పిలిచి 4 డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ ఇస్తా, పీఆర్సీ ఐఆర్ గురించి ఇప్పుడు మాట్లాడలేము, ఆర్థిక పరిస్థితి చక్కబడ్డాకంటే ఎప్పుడు చక్కబడింది తెలవని పరిస్థితులు వదిలేశారు. వాళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అవస్థలు పడతారు, వాళ్ళని వదిలేశారు. కానీ పారిశ్రామికవేత్తలకు ఔత్సాహికాలు ఇస్తారట, ప్రోత్సాహకాలు 1500 కోట్ల రూపాయలు నేను రిలీజ్ చేశారు. అంటే ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు? ప్రజల కోసమా, పారిశ్రామికవేత్తల కోసం మిమ్మల్ని గెలిపించుకుంది, ఓట్లేసింది మీకు ప్రజలు? 22,000 కోట్ల రూపాయలు గూగుల్ సంస్థకి ప్రోత్సాహకాలు ఇచ్చారు, రాయితీలు ఇచ్చారు. ఇట్లా టీసీఎస్, కాగ్నిజెంట్ ఇట్లాంటి సంస్థలకు ఇచ్చారు. ఇవ్వండి, పారిశ్రామికవేత్తలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి, ఉపాధి పెరగాలి, ఆదాయం పెరగాలి రాష్ట్రానికి. ఆ పేరుతోని రాష్ట్రాన్ని మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టి అమ్మే కార్యక్రమం చేస్తే ఏమన్నట్టు ఇది? లిటరల్గా నిన్న ఆస్ట్రేలియా పోయి నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి కూడా చెప్పిండు, ప్రవాస భారతీయులే మాకు బ్రాండ్ అంబాసిడర్ అన్న. మరి ప్రజలేంటి? అరే మీరు ఓట్లకు వచ్చినప్పుడు, గెలవనప్పుడు, ఓడిపోయి ఉన్నప్పుడు, గెలవాల్సిన అవసరం ఉన్నప్పుడు, ప్రజలతో అవసరం ఉంటే ప్రజల దేవుళ్ళు మీకు. ఎప్పుడైతే గెలిచి సీట్లో కూర్చుంటారో ప్రవాస భారతీయులు మీకు దేవుళ్ళ, అంబాసిడర్లా? ఏ రకంగా అంబాసిడర్లు అవుతారు ప్రవాస భారతీయులు? దేనికి అంబాసిడర్లు? ఏడొచ్చి పెట్టుబడులు పెట్టడానికే. పెడితే పెడతారు, వాళ్ళు అంబాసిడర్లు ఏంది? వ్యాపారం చేయడానికి ప్రవాస భారతీయుడా, గూగులా, XYZ ఏ కంపెనీ అయినా వస్తుంది, చేసుకోనండి వ్యాపారం. వ్యాపారం చేస్తూ ఉపాధి కల్పించమనండి. కానీ అసలు వాళ్ళు చేసే వ్యాపారం ఏందో, వాళ్ళు ఉపాధి కల్పించేది ఏందో, అసలు ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏందో కానీ మీరు అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వ ప్రజల ఆస్తుల్ని, భూముల్ని ఇస్తున్నారు. ఇది మొత్తానికి చెప్పారు. దీనిపైనే
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని మోస్తున్న మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు కంప్యూటరు, సాఫ్ట్‌వేరు, ఫ్లైఓవర్లు, ఎయిర్‌పోర్ట్‌లు కడితే ఈ పేదోడికి అన్నం పెడతాయా అన్నారు. ఈరోజు అయ్యే దిక్కయింది అంటున్నారు. అయితే అవ్వచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మైక్రోసాఫ్ట్‌ని తెచ్చినా, హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు ఏసినా, హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ కట్టించినా, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు ఏది చేసినా, ఆ పేదోడు పేదోడుగానే ఉండు. అక్కడే ఉండు. ఏం మార్పు రాలే. సమాజంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పైకి పోయారు. ఎవరైతే పొట్టకూటి కోసం తిప్పలు పడే సెక్షన్ ఉందో అది అక్కడే ఉంది. తెలుగుదేశం పార్టీ పెట్టినరోజు ఎన్టీ రామారావు గారు ఏ పేద ప్రజల కోసం, రైతుల కోసం, శ్రామికుల కోసం పెట్టిండో ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్‌లో ఇంకా ఎదగని పీపులు, తిండి దొరకని వాళ్ళు ఉన్నారు. దానికి ఉదాహరణ మీ రేషన్ కార్డు లెక్కలే. ఇంత పెద్దగా చెప్తున్నారు కదా! ఎయిర్‌పోర్ట్‌లు కట్టించిండు, కంప్యూటరు, ఆ రోజు అన్నం పెట్టిద్దా అన్నారు. పెడితే మరి ఇన్ని రేషన్ కార్డులు ఎక్కడియి? అన్నం పెడుతుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004 మధ్యలో చేసిన హైదరాబాద్‌ని డెవలప్ చేసిన పరిస్థితి వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ఏ కొరత లేదనుకుంటే, అభివృద్ధి చెందారు అనుకుంటే, ఇన్ని లక్షల రేషన్ కార్డులు ఎందుకున్నాయి? ఇన్ని లక్షల మందికి మీరు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఎందుకుంది? ఈ రోజుకి కూడా రేషన్ బియ్యం పైన బతుకుతున్న కుటుంబాలు ఎందుకున్నాయి? అది చెప్పాలా. ఈ రోజు కూడా రేషన్ బియ్యం పైనే ఆధారపడి వాళ్ళ బతుకులు ఈడుస్తున్న ప్రజలు, గవర్నమెంట్ ఏమైనా ఇల్లు ఇస్తే కట్టుకుందామనే ప్రజలు, గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో తప్ప వేరే ఆల్టర్నేట్ లేని ప్రజలు ఇంకా ఎందుకున్నారు మరి? మీరు వేసిన ఫ్లైఓవర్లు, మీరు చేసిన ఎయిర్‌పోర్ట్‌లు, మీరు చేసిన మైక్రోసాఫ్ట్‌ల వల్ల లాభాలు వస్తాయి. ఇది చూపిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌ని అయితే అమ్మే కార్యక్రమానికి నాంది పలికారు. దాంట్లో భాగంగానే 17 ప్రభుత్వ వైద్య కళాశాలను తీసుకొచ్చి జగన్ పెడితే అందులో 10 కాలేజీలు నిర్మించడానికి డబ్బులు లేవని పీపీపీ పద్ధతిలో కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. 10 మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు కానీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి 15,000 కోట్లు వస్తాయి. గూగులోడికి 22,000 కోట్లు ఇవ్వడానికి వస్తాయి. ఇక్కడున్న పేద ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పేద విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వ వైద్యం ఉంటే దానికి డబ్బులు ఉండవు. అత్యంత దారుణమైన విషయం ఇది. ఇది లిటరల్‌గా తెలుగుదేశం పార్టీకి సన్నిహితులుగా ఉన్న కొంతమంది వ్యక్తుల చేతిలో ప్రైవేట్ మెడికల్ కాలేజీని పెట్టి వాళ్ళు సీట్లు అమ్ముకొని వ్యాపారం చేయడానికి ఇస్తున్నారు. దాంతోపాటు పేద విద్యార్థులు వైద్య విద్య చేయొద్దు, చదువుకోవద్దు. ఈ 2 లక్ష్యాలతో పనిచేస్తున్నట్టుంది. ఇది ఒక వార్త. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. ఒక్క డిఏతో పండగ చేసుకోమంటారా? మిగతా 3 డిఏల సంగతి ఏమిటి? ఐఆర్, పీఆర్సీ, సిపిఎస్ హామీలన్నీ బుట్టదాఖలు. పెండింగ్ బకాయిలు 34,125 కోట్లు. ఊసేలేదు. చంద్రబాబు వంచనపై ఉద్యోగుల ఆవేదన. వెట్టి చాకరీ చేయించుకుంటూనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై వ్యతిరేకత. ఉద్యోగులంటే చంద్రబాబుకి ఎప్పుడు అలసేనన్న అభిప్రాయం. 5 ఏళ్లలో 11 డిఏలు ఇచ్చిన వైఎస్ జగన్. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఇచ్చిన 9 హామీల్లో ఒక్కదాని గురించి కూడా సీఎం మాట్లాడలేదు. పీఆర్సీ మీద ప్రకటన చేస్తారని ఉద్యోగులు ఆశగా చూశారు. చర్చలకు వెళ్లిన సంఘాల నాయకులు హామీల గురించి ప్రశ్నించకపోవడం బాధాకరం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె వెంకటరామరెడ్డి చెబుతున్నాడు. ఇది ఉద్యోగ సంఘాలకు సంబంధించి పెద్ద జోకు. సంఘాలు పోయినాయి, మాట్లాడారు. ప్రధానమైన డిమాండ్లు 9 డిమాండ్లు ఉన్నాయి, 9 హామీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టి నేను గెలిచిన వెంటనే పీఆర్సీ ఇస్తా, ఐఆర్ ఇస్తా, డిఏలు ఇస్తా, పెండింగ్ బకాయిలు ఇస్తా, హెల్త్ కార్డులు ఇస్తా, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఇస్తా, మీకు ఏది కావాలంటే అది ఇస్తాను 9 హామీలు ఇచ్చాడు. 9 ఒక్కటంటే ఒకటి మాట్లాడలేదు. 4 డిఏలు పెండింగ్ ఉంటే అంటే సంవత్సరానికి 2 డిఏలు ఉంటాయి గవర్నమెంట్ ఇచ్చేయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి తర్వాత కూడా ఒక 2-3 డిఏలు వచ్చినాయి. 4 డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇచ్చి పండగ చేసుకోండి అంటున్నారు. దాన్ని నిన్న పెద్ద ఎత్తున ఉద్యోగులకు భరోసా అని ఒక పేపరు, ఉద్యోగులకు పండగ, ఉద్యోగులకు కానుక. ఏం కానుక ఇచ్చినట్టు? వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు 4 ఉంటే ఒకటి ఇచ్చి కానుకంటే 4కి 4 ఇచ్చినా సరే కానుకన్నా ఒక అందం ఉండేది. లేదా 4 కాక ఏదన్నా దసరాకో దీపావళికో బోనస్ ఏదైనా ఇస్తే కానుక అంటారు దాన్ని. వాళ్ళకి ఇచ్చేదే
వాళ్ళకి ఇవ్వాల్సిన అప్పు బాకీ పడ్డది ప్రభుత్వం. దాన్నిచ్చి కానుకంటే మరి ఊరుసాక ఉత్తొత్తగా ఉన్నదో లేదో తెలవని కంపెనీకి ఇచ్చిన భూముల్ని ఏమనాలా? 99 పైసలకే భూములు ఎకరం భూమిని ఊర్సా కంపెనీకి ఇచ్చారు. దాన్నేమనాలా? వాళ్ళకి ఉద్యోగులకున్న బకాయినిస్తేనే కానుకలు, భరోసాలు, హామీలు అయిపోయింది ఇక వాళ్ళ జీవితాల్లో వెలుగులొచ్చినాయని చెప్తే, ఉత్తొత్త కంపెనీలకు వేల ఎకరాలు, వందల ఎకరాలు ఉచితంగా ఇస్తంటే దాన్నేమనాలి? 22,000 కోట్ల రూపాయలు గూగుల్ అనే సంస్థకి ప్రోత్సాహకాలు ఇస్తే వాటినేమనాలి? పారిశ్రామికవేత్తల కోసం దీపావళి పండగ కోసం 1,500 కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు రిలీజ్ చేస్తే వాటినేమనాలి? వాటిని కానుకలు అంటారు, వీటిని కాదు. వీటిని అప్పు ఇచ్చిండు అంటారు, బకాయిలు ఇచ్చారు. ఈయన ఇచ్చింది మళ్ళీ ఎంత అంటే 750 కోట్లు. 750 కోట్లు అంటే ఒక డిఏ ఇచ్చిండు. 7,000 కోట్లు బకాయి అంటే ఒక డిఏ ఇచ్చారు. దానికి పండగ చేసుకోండి అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎంప్లాయీస్ అంటే ఒక అలుసు ఉంటుంది అనేది ఉద్యోగుల్లో ఒక చర్చ నడుతుంది. ఇది ఇట్లుండగానే దేశంలో ఎక్కడా లేని విధంగా డీసెంట్రలైజేషన్ కోసం, పరిపాలన వికేంద్రీకరణ కోసం గ్రామ పంచాయతీలని, గ్రామ సచివాలయాన్ని పెట్టి, గ్రామ సచివాలయంలో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి ఆఫీసర్లను పెట్టి ప్రజలకు నిత్యం అక్కడ అందుబాటులో ఉండి సర్వీస్ చేసేటట్టు, రెవెన్యూ, పంచాయతీరాజ్ డ్రింకింగ్ వాటర్, పారిశుద్ధ కార్మిక ఇట్లా దేని దానికి డివిజన్ చేసి సర్వేరు ఆఫీసర్లను పెడితే ఇది ఒక పనికిరాని వ్యవస్థ అన్నాడు. ఇది అనవసరమైన వ్యవస్థ అని అంటే దాని మీద ఒక కుట్ర జరుగుతుంది. సచివాలయ వ్యవస్థలో 1,26,000 మందిని ఉద్యోగులను పెట్టి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల దగ్గరికి పరిపాలనని, ప్రభుత్వాన్ని తీసుకెళ్లిన ఒక చరిత్ర మనకి కనపడుతుంది. అది ఎత్తేసే కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికే గ్రామ వాలంటీర్లను ఎత్తేసిండు. గ్రామ సచివాలయ వ్యవస్థని, గ్రామ సచివాలయంలో ఉద్యోగులను ఎత్తేస్తే మళ్ళీ పాత పద్ధతి వస్తుంది. ప్రజలు గ్రామానికి ఒక్కడే ఆఫీసర్ ఉంటాడు, ఇంకా ఆయన చుట్టూ తిరగాల. ఇది మొత్తానికైతే ఉద్యోగులు అంటే చంద్రబాబుకు ఎప్పుడూ అలసే ఉంటుంది. ఉద్యోగులపై పెడుతున్న వ్యయాన్ని వైఎస్ జగన్ అనవసరంగా పెంచారన్న బాధ ముఖ్యమంత్రిలో స్పష్టంగా కనిపిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మనసులో వారి పట్ల వ్యతిరేకతను నింపుకొనే ఎన్నికల్లో ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇప్పించారని, గుప్పించారని, ఇప్పుడు మాత్రం తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. అనుత్పాదక వ్యయం పెరుగుతుందని చెబుతున్న ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు అలవిగాని హామీలు ఎందుకు ఇచ్చారని, తద్వారా వారిని ఎందుకు మోసం చేశారని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తమకు చంద్రబాబు చేసిన ద్రోహం తీరనది, నమ్మించి గొంతు కోయడంలో ఆయన దిట్టన్న విషయం మరోసారి రుజువైందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇంక ఏ వాపోయినా అయిపోయాం. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 11 డిఏలు ఇచ్చిండు. మీరేమి ఇచ్చారు? ఒక డిఏ ఇచ్చి పండగ చేసుకుంటున్నాం అని వాళ్ళు అడుగుతున్నారు. ఉద్యోగులు అంటే చంద్రబాబుకి ఎప్పుడు అలసే. అధికారంలో ఉన్నప్పుడు అలసి ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళంటే ఎక్కడ లేని అలివిగాని ప్రేమ ఉన్నట్టు నటిస్తారు అనేది స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటి? 9 హామీలు సూటిగా సుత్తి లేకుండా ఇచ్చేయండి. నేను వస్తే పిఆర్సీ, ఐఆర్, ఇది అది అని చెప్పి ఈరోజు వాటి గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇది ఒక వార్త. ఆరోగ్యశ్రీ చరిత్రలో చీకటి అధ్యాయం. బిల్లుల కోసం ధర్నాకు సిద్ధమైన నెట్వర్క్ ఆసుపత్రుల్లో అనుమతి ఇవ్వాలని విజయవాడ పోలీస్ కమిషనర్కి లేఖ. 3,000 కోట్లకు పైగా బకాయి పెట్టిన చంద్రబాబు సేవలు నిలిపివేసినా పట్టించుకోని సర్కారు. దీంతో వీధి పోరాటానికి ఆసుపత్రుల యాజమాన్యాలు. బిల్లుల కోసం ధర్నా రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఆరోగ్యశ్రీ చరిత్రలో చీకటి అధ్యాయం. వాస్తవంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెట్టారు ఆరోగ్యశ్రీ. దేశంలో నాకు తెలిసి ఎక్కడ ఉండదు. ఇది చరిత్ర. గతంలో ఆరోగ్యశ్రీ లేనప్పుడు పేద కుటుంబాల్లో ఎవరికైనా గుండె జబ్బు వస్తే చనిపోవటం తప్ప ఇక వేరే మార్గం లేదు. ఇక గుండె జబ్బుకి ఆపరేషన్ చేయించాలంటే లక్షల రూపాయలు ఖర్చు. ఆ పైసలు ఉండవు. ఉండనప్పుడు ఏం చేయాలి? హాస్పిటల్కి పోలేరు. రోజులు గడిచిన తర్వాత చనిపోవటం తప్ప, చావు తప్ప వేరే మార్గం లేదు. అట్లాంటి పరిస్థితిని స్వయంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మానవతా దృక్పథంతో మనసు చెలించి ఆయన ఒక స్కీమ్ పెట్టిండు. ఎన్ని లక్షలైతే, ఎన్ని కోట్లయితే, ఎన్ని వేల కోట్లయితే అనేది చూడలే. పేదల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వం ప్రధాన కర్తవ్యం అని చెప్పి ఆయన పెట్టిండు. ఆ స్కీము నడుస్తూ ఉంది. ఈ నడిచే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిపైన పూర్తిగా చేతులు ఎత్తేశారు, గాలికి వదిలేశారు. పేరు ఒక్కటి మార్చారు. 3,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఓపీ సేవలు బంద్ అయినాయి.
ఐపీ సేవలు బంద్ అయినాయి. కొన్ని నెలల నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం చేయటం లేదు. చెయ్యకపోయినప్పటికీ వైద్యారోగ్య శాఖ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనీస సమీక్ష లేదు. ఎవరో పారిశ్రామికవేత్తలు వస్తే మాట్లాడుతున్నారు, లేదా మోడీ గారు వస్తే ఒక 350 కోట్లు పెట్టి మీటింగులు పెడతాడు. ఆహోహో అని మీటింగులు, పొగడతలు, హిందీలో ఇంగ్లీష్లో పొగడతలు చేస్తారు తప్ప ఇక్కడ ఓటేసి గెలిపించిన పేద ప్రజలు ప్రాణాల మీదకి తెచ్చుకొని ప్రాణాలు పోతుంటే జబ్బులతోని ఉచిత వైద్యం అందక కనీసం లేదు. ఇది ఏ కాడికి వచ్చిందంటే వాళ్ళు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు వైద్యం బంద్ చేయటమే ఆపటమే కాకుండా వైద్యం ఆపినా కానీ స్పందించట్ల ప్రభుత్వం. వైద్యం ఆపితే నెట్వర్క్ ఆసుపత్రులు ఉచిత వైద్యాన్ని ఆపితే జనరల్గా ప్రభుత్వం చర్చలకు వెళ్తుంది. ఆపింది పేద ప్రజల వైద్యాన్ని కాబట్టి ప్రభుత్వానికి పట్టింపు లేదు. ఇక అనివార్యంగా మన బకాయిలు రికవరీ చేసుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు రావట్లే, ప్రజల వైద్యాన్ని ఆపినా రావట్లే ప్రభుత్వం. కాబట్టి అంటే ప్రజలంటే ప్రభుత్వానికి, ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదు. కాబట్టి మనం ఏం చేయాలని ఒక ఆలోచన చేసుకున్నారు వాళ్ళు. మేము ధర్నా చేస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని విజయవాడ పోలీస్ కమిషనర్కి అప్లికేషను ఇచ్చారట. 3000 కోట్లు బకాయిలు ఉన్నాయి అని చెప్పి. అంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో జనరల్గా ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఎప్పుడు ధర్నా చేయలే. వాళ్ళు బకాయిలు ఉంటే పెండింగు, దాన్ని ఆరోగ్యశ్రీ సేవల్ని నిలుపుదల చేసేది. అది నిలుపుదల చేసిన పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ధర్నా చేయాల్సిన పరిస్థితి, బకాయిల కోసం రోడ్డెక్కి వీధి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి హాస్పిటల్ యాజమాన్యాలకు వచ్చింది. అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోండి. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్కి సంబంధించిన లైసెన్స్ అయిపోతుందంటే ఒక నెల రోజులు 2 నెలల ముందు నుంచే దానికి సంబంధించిన ఏర్పాట్లు, లిక్కర్ లైసెన్సు టంచనగా అయిపోయిన రోజే మళ్ళీ రీనివల్ అయింది. కానీ హాస్పిటల్ బకాయిలు కావు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కాదు. అంటే ఎవరిపైన మీకు కన్సర్న్ ఉంది, ఎవరి కోసం మీరు పనిచేస్తారో అర్థమవుతుంది దీన్ని బట్టి. ఇది ఆరోగ్యశ్రీ చరిత్రలో చీకటి అధ్యాయం అట. రైట్, దిశ పేపర్ చూద్దాం. రండి పెట్టుబడులు పెట్టండి, కలిసికట్టుగా ఏపీని నెంబర్ 1గా చేద్దాం. మీరు ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయండి, ఏపీ ఎకనామిక్ గ్రోత్లో భాగస్వాములు కండి. స్వర్ణాంధ్ర లక్ష్యంతో సిబిఎన్ పనిచేస్తున్నారు. రండి పెట్టుబడులు పెట్టండి, కలిసికట్టుగా ఏపీని నెంబర్ 1గా చేద్దాం. మీరు ఏపీకి అంబాసిడర్లు అంటున్నాం, ప్రవాసాంధ్రులు ఏపీకి అంబాసిడర్లు అట. మరి ప్రజలు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న, ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉండి మీకు ఓటేసి గెలిపించిన ప్రజలు ఏమవ్వాలి? వాళ్ళు అంబాసిడర్లు కాదా? అని మీకు ప్రవాసంలో ఉన్నోళ్ళే అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలు అంబాసిడర్లు, పెట్టుబడిదారులు పెత్తందారులు అంబాసిడర్లు. ప్రజలు ఏంటి అంటే ప్రజలు కేవలం ఎదురు చూడాలి మీరు ఏమిస్తారు అదనమాట. ప్రజల ఆస్తుల్ని, ప్రజల పొలాలని, ప్రజల భూములను తీసుకుపోయి పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలి. ఇది వారు చెప్తున్నారు. రైట్, ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏపీ టు ఏఐట అంతర్జాతీయ కార్యక్రమంగా విశాఖ సదస్సు జరిగింది. సిఐఏ సదస్సు అని పెడతారట. దానికి సంబంధించి ఏపీ టు ఏఐగా మారిందట. ఏఐగా మారింది కానీ పాపం ప్రజలు వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. మీరు ఏపీ టు ఏఐ ప్రవాసులే బ్రాండ్ అంబాసిడర్లు, రాష్ట్రాన్ని ఐక్యంగా రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దాం. ఆస్ట్రేలియాలోని ప్రవాసులతో లోకేష్ భేటీ అయ్యిండు. ప్రవాసులే బ్రాండ్ అంబాసిడర్లు. ఇది ఎన్నికలప్పుడు చెప్పాలి. మీరు ఎన్నికలలో వచ్చి మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్లు కాదు, ప్రవాసులే మాకు ముఖ్యం, వాళ్ళు ఉండబట్టే మేము గెలిచినాం అని చెప్పాలి. నా భర్తది కులహత్య కాదు, కులం రంగు పులమవడం దారుణం అని చెప్పిందట సుజాత. కందుకూరులో మృతుడు లక్ష్మయ్య నాయుడు భార్య సుజాతతో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న మంత్రులు అనిత, నారాయణ, ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు. ఇది 2వ తారీఖు అక్టోబర్ రోజు జరిగింది. నెల్లూరు జిల్లాలో అత్యంత దారుణంగా లక్ష్మయ్య నాయుడిని వెహికల్తో గుద్ది చంపేశారు సినిమా పక్కీలు. ఈరోజు నిన్న 19th అక్టోబర్ రోజు వంగలపూడి అనిత హోంమంత్రి గారు, ఆ జిల్లా మంత్రి నారాయణ గారు, ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పోయి పరామర్శించారు. అంటే ప్రాణాలు పోయినందుకు పరామర్శించారా,
ప్రాణాలు ఒక వ్యక్తి ప్రాణాలని కారుతో గుద్ది బలవంతంగా చంపారు. అత్యంత కిరాతకంగా సినిమా పక్కీలో చంపారు. మన ప్రభుత్వంలో ఇంత దారుణం జరుగుతుంటే ఎట్లా అని చెప్పి సింపతి కోసం సానుభూతి చూపటానికి వచ్చారా? పరామర్శకొచ్చారా? లేదా రాజకీయంగా మీ మైలేజ్ కోసం వచ్చారా? లేదా ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి వచ్చారంటే ప్రభుత్వం పైన పడ్డ మరకని తుడుచుకోవడానికి వచ్చారు. నిజంగానే ప్రాణాలు పోయినందుకు సింపతి సానుభూతి చూపటానికి వస్తే అక్టోబర్ 2 రోజు జరిగితే 3 నాడో, 4 నాడో, 5 నాడో రావాలి. 19 నాడు వచ్చారంటే 17 రోజుల తర్వాత వచ్చారంటే మీ కన్సర్న్ ఏందో ప్రజల పైన, ప్రాణాల పైన, లా అండ్ ఆర్డర్ పైన అర్థమవుతుంది. ఇక అక్కడికి పోయి ఇప్పుడు నీతులు చెప్తే ఎవరు నమ్మాలా? నా భర్తది కులహత్య కాదని అది చెప్పించడానికి పోయారు. అక్కడ ఏమైందంటే ఇది కాపు సామాజిక వర్గం లక్ష్మణనాయుడు, అవతల చంపినోళ్ళు ఇంకొక కులం. ఇక ఆ కులం పేరు మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని, మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళు విచ్చలవిడితనం చేసి చంపి, గుద్ది చంపారు. అది ఒక రకంగా నెల్లూరు జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం కుతకుతలాడుతుంది. గతంలో కూడా ఉండేది కాపు ఆ సామాజిక వర్గానికి మధ్యలో. ఇప్పుడు ఇది బయటకు వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గంలో ఒక రకమైన విప్లవం మొదలైంది. ఇది అడుదిరిగి ఇడిదిరిగి రాజకీయంగా మనకు నష్టం వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఆదేశించట నారాయణ గారిని, సుజాత ఆమె అంగలపూడి అనిత గారిని ఇద్దరిని పంపించి ఆ సుజాతతోని చెప్పించారు. ఇది కులం కాదు, నా భర్తది కులం, ఇది కులహత్య కాదు. 17 రోజుల తర్వాత నా భర్తది కులహత్య కాదని సుజాత ఇద్దరు మంత్రుల్ని పక్కన కూర్చోబెట్టి, ఇద్దరు మంత్రులు అటోహళ్ళు ఇటోళ్ళు కూర్చొని బలవంతంగా చెప్పిస్తే అయిపోతుంది, మారతాది. ఇప్పుడు ఎవరు అడిగారు కులహత్య కాదని ఒక మంత్రి పోయి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అక్కడ ఆ చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరుగుతుంది కాబట్టి కులహత్య అనేది పేరు అదే పడితే రాష్ట్ర వ్యాప్తంగా పోతే 2 కులాల మధ్య స్ప్లిట్ అయింది, అది రాజకీయంగా ఎఫెక్ట్ అయింది. కాబట్టి హుటాహుటిని చంద్రబాబు నాయుడు గారు పంపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడటం, ఈ పరామర్శలన్నీ అక్టోబర్ 2 నుంచి ఎందుకు లేవు? అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి, అహింసావాది గాంధీ గారి జయంతి. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు. అట్లాంటి జయంతి రోజే ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణంగా కిరాతకంగా వెహికల్తో గుద్ది చంపారు లక్ష్మయ్యనాయుడిని. ఇన్ని రోజులు మీకు తీరలే పరామర్శకి, అంటే తీరింది. ఆ చంపింది ఎందుకు? అది ఎవరి మధ్య ఆధిపత్యం, ఎవరి మధ్య పోరాటాలు మీకు తెలుసు. ఆ గొడవ ఏందో రాలేదు. ఇది అడిదిరిగి ఇడిదిరిగి ఏంటంటే ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. ఇప్పుడు కులాల సిచ్చులు వేసేటట్టుంది. తప్పు, కులాల సిచ్చు లేపటం తప్పే. అది నిజంగా మీకు తప్పు అని ఉంటే మీరు ఆ హత్యని తప్పు అని ఖండించదలుచుకుంటే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి చేసిన వాడిని మీరు నిజంగానే జైలుకు పంపొచ్చు, అది వేరే విషయం. జైలుకు పంపుతారు, బెయిల్ తీసుకుంటారు, వస్తారు. అది కాదు, మీరు నిజంగా హత్యను ఖండించి ఉంటే అక్టోబర్ 3 రోజు అక్కడ ఉండేవాళ్ళు ఇదే మంత్రులు. అక్టోబర్ 3 రోజు ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేవాళ్ళు ఫోన్లో. ఇవన్నీ ఏం చేయలేదంటే ఈరోజు జరుగుతున్న నష్టాన్ని నివారించుకోవడానికి వచ్చారు తప్ప చనిపోయిన వ్యక్తికి సానుభూతి చూపడానికో, చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శకు వచ్చినట్టు లేదు. అది నష్ట నివారణకు వచ్చినట్టు ఉంది. ఇది హుటాహుటినట. హుటాహుటిన గ్రామానికి అనిత నారాయణ హత్యపై సీఎం సీరియస్, క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పిండట. నిన్న జరిగితే ఇవ్వాలా సీరియస్ అయింది? ఎప్పుడు కావాలి సీరియస్? ఎంత జోక్ అంటే ఇది. హత్య పైన ముఖ్యమంత్రి గారు సీరియస్ అయినట్టు ఆంధ్రజ్యోతి రాసింది. సీరియస్ నిజంగానే అక్టోబర్ 3 రోజు అయితే అది నిజంగానే సీరియస్. ఈరోజు అయిన సీరియస్ రాజకీయ సీరియస్. ఇది హుటాహుటిని వెళ్ళండి అన్నాడు. ఇది నా భర్తది కులహత్య కాదు అని అది చెప్పించడానికి పోయారు అంతే, వేరే ఏం లేదు. రైట్. ఆంధ్రప్రభ ఏఐకి ఏపీ చిరునామా, పెట్టుబడులే కాదు పాలసీ మేకింగ్ పైన చర్చ, నాలెడ్జ్ షేరింగ్, మేధోమదనానికి వేదికగా విశాఖ సిఐఏ సదస్సు. నవంబర్ 14-15 తేదీలో భాగస్వామ్య సదస్సు నిర్వహణపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటూ ఏఐకి ఏపీ చిరునామా అట. పేదరికానికి చిరునామా కాకుండా చూడండి. ఏఐకి అయినా కాకపోయినా ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం లేదు, కానీ పేదరికానికి చిరునామా కాకుండా, అప్పులకి చిరునామా కాకుండా చూడండి. రైట్. ఇది ఆంధ్రప్రభ.
ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.